హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఒక హెల్తీ అండ్ టేస్టీ మునగాకు పచ్చడి రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ మునగాకులో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. కాబట్టి వారానికి 2-3 టైమ్స్ అన్నా తీసుకునేదానికి ట్రై చేయండి. మునగాకు ఒక అద్భుతమైన పోషకాహారం అండి. ఇందులో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయండి. ఈ మునగాకుని డైలీ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచుతుందండి. అలాగే షుగర్ ఉన్న వాళ్ళు తీసుకుంటే షుగర్ లెవెల్స్ అనేటివి కంట్రోల్లో ఉంటాయండి. అలాగే ఎముకలు కూడా బలంగా ఉంటాయండి. ఆ తర్వాత గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు ఉండేవాళ్ళు డైలీ తీసుకుంటే గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు తొలగిపోతాయండి. ఆ తర్వాత కంటి చూపు పెరగడానికి ఈ మునగాకు అనేది చాలా బాగా పనిచేస్తుందండి. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ మునగాకు తీసుకుంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. అలాగే ఈ వీడియోని కనుక ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మునగాకు ఒక కట్ట అయితే తీసుకున్నానండి. తీసుకొని ఆకుల్ని సపరేట్ అయితే చేసుకోవాలండి. ఒక్కరోజు కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఆకు అదే రాలిపోతుంది. చూడండి, మనం విడిపించే పని కూడా ఉండదు. లేకపోతే ఆకుల్ని అయితే ఇలా సపరేట్ చేసుకోవాలండి. చూసుకొని బాగా మంచి మంచి ఆకులు ఉండేటివి సపరేట్ అయితే చేసుకోవాలి. ఈ మునగాకుతో ఎన్నో రకాల రెసిపీస్ అయితే చేసుకోవచ్చండి. పచ్చడనే కాదు, తాలింపులో అయినా చేసుకోవచ్చు, పప్పులో అయినా వేసుకోవచ్చండి. పప్పులో వేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఈ మునగాకు. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏమి అనేసి కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడు రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి లేట్ చేయకుండా. చూడండి, మునగాకుని అయితే ఇలా ఆకులు ఆకులుగా సపరేట్ చేసుకోవాలండి. సపరేట్ చేసుకొని ఏదన్నా ఒక కప్పుతో కొలుచుకోవాలండి. నేనైతే మెజరింగ్ కప్పుతో 2 కప్స్ అయితే తీసుకుంటున్నానండి. ఏదన్నా ఒక బౌల్ తీసుకొని అందులోకి వేసుకొని బాగా వాష్ చేసుకోవాలండి మునగాకునైతే. చూడండి, నేనైతే 2 కప్స్ తీసుకున్నానండి మునగాకు. ఇలా మెజరింగ్ కప్తో తీసుకుంటే బాగుంటుంది అన్ని కొలతలు వేసుకునేదానికి. ఆ తర్వాత ఇందులోకి సరిపడా వాటర్ వేసుకొని ఈ మునగాకునంతా బాగా వాష్ చేసుకోవాలండి. ఖచ్చితంగా వాష్ చేసుకొని వేసుకోవాలండి. 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. చూడండి, మునగాకునైతే ఇలా బాగా కడుక్కొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ శనగపప్పుని వేసుకొని డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి. చూడండి, ఇలా కలుపుకుంటూ కొంచెంసేపు రోస్ట్ అయితే చేసుకోవాలండి. ఆ తర్వాత 1/2 కప్పు తెల్ల నువ్వులను అయితే యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఆ తర్వాత 1 స్పూన్ ధనియాలను అయితే వేసుకోవాలండి. ఇవన్నీ కలుపుకుంటూ బాగా రోస్ట్ చేసుకోవాలండి. బాగా దూరగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కలర్ వస్తే సరిపోతుందండి. మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలండి, లేకపోతే మాడిపోతాయి. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి ఈ నువ్వుల్ని. ఆ తర్వాత ఇదే ప్యాన్లోకి 1 చెంచా ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత 5-6 పచ్చిమిర్చిని, ఆ తర్వాత కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మీకు కారం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి. నేనైతే కొంచెం తక్కువే వేసుకున్నాను, పిల్లలు తింటారు కాబట్టి. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చండి. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. చూడండి, ఇలా అన్నీ ఇలా తీసుకోవాలి.
ఇలా తీసుకున్న తర్వాత ఇదే ప్యాన్లోకి మునగాకునైతే వేసుకోవాలండి. నూనె లేకపోతే ఇంకొంచెం నూనె యాడ్ చేసుకోవచ్చండి. నాకైతే నూనె ఉండాది. అదే నూనెలే నేను కొంచెం ఫ్రై చేసుకుంటున్నానండి. మునగాకునంతా ఇలా వేసుకున్న తర్వాత కలుపుకుంటా కొంచెంసేపు పచ్చివాసన పోయేంత వరకు ఈ మునగాకుని ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లోనే. చూడండి, ఫ్రై చేసేటప్పుడు ఆకు కొంచెం అతుక్కున్నట్టు అనిపిస్తుంది. ఫ్రై చేస్తూ ఉంటే అదే విడిపోతుందండి. చూడండి, ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన అంతా బాగా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి, లేకపోతే పచ్చడిలో కొంచెం పచ్చిగా స్మెల్ వస్తుందండి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత మన స్టవ్ ఆఫ్ చేసేసి మునగాకునైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. చూడండి, మునగాకునంతా ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి. ఇలా తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఇదే ప్యాన్లోకి ఇంకొక పెద్ద స్పూన్తో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 4 టమాటాలని అయితే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కలుపుకుంటూ కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే యాడ్ చేసుకోవాలండి. ఈ చింతపండు వేయడం వల్ల పచ్చడికి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. కొంచెం పుల్ల పుల్లగా, కొంచెం కారం కారంగా భలే టేస్టీగా ఉంటుందండి. ఆ తర్వాత మూత పెట్టి టమాటాలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూ ఉడికించుకోవాలి. టమాటాలు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి, టమాటాలు అయితే బాగా మెత్తగా ఉడికిపోయినాయండి. ఇంకొకసారి కలుపుకొని స్టవ్ని అయితే ఆఫ్ చేసేద్దామండి. ఇప్పుడు ఆ తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలండి. ఈ టమాటాలని అంతా బాగా చల్లారబెట్టుకోవాలండి. ఫస్ట్ నువ్వుల్ని వేసుకొని మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఫైన్ పౌడర్ లాగా చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు ఏదైనా ఒక స్పూన్ తీసుకొని ఈ నువ్వుల పొడిని అంతా బాగా కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకుని వేసుకోవాలండి ఫస్ట్. ఆ తర్వాత ఒక 6-7 వెల్లుల్లిని వేసుకొని ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, ఆ తర్వాత జీలకర్రని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఫస్ట్. చూడండి, ఇలా అంతా గ్రైండ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఆలోపు టమాటాలు కూడా చల్లగా అయిపోయినాయండి. ఆ తర్వాత ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకునైతే యాడ్ చేసుకోవాలండి. ఇలా మునగాకునంతా వేసుకున్న తర్వాత టమాటాలు అయితే చల్లగా అయిన తర్వాతే వేసుకోండి. చూడండి, టమాటాలు కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, కొంచెం గ్రైండ్ అయిన తర్వాత వాటర్ సరిపోకపోతే ఒక 2 స్పూన్స్ వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందామండి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా పచ్చడిని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మళ్ళీ మిక్సీకి వేసి చట్నీలాగా ప్రిపేర్ చేసుకుందామండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి అయితే తీసుకుందామండి. ఈ పచ్చడిని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 2-3 డేస్ ఈజీగా తినేయచ్చండి. వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇలా తీసుకున్న తర్వాత పోపునైతే పెట్టుకుందామండి. పచ్చడిలో వేసుకునేదానికి ఒక స్పూన్, పెద్ద స్పూన్తో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులోకి శనగపప్పుని యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, శనగపప్పు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అంతా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి.
ఇవంతా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, పోపు అయితే కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలండి. పసుపు వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని స్టవ్ని అయితే ఆఫ్ చేసేయాలండి. పోపు అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇప్పుడు పచ్చడిలోకి అయితే యాడ్ చేసుకుందామండి ఈ పోపుని. అంతేనండి, ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా మునగాకు పచ్చడి రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీ ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది షేర్ అవుతుందండి. ఈ పచ్చడిని పోపులో బాగా కలుపుకొని వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. నేనైతే నెయ్యి వేయలేదు, మీకు కావాలంటే నెయ్యి వేసుకొని తినచ్చండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా మునగాకు చట్నీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. అంతేనండి, మునగాకు చట్నీ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది.